మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళిపై కేసు నమోదైంది. బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన స్థలంపై కార్మిక సంఘం నాయకుడు పల్లి బాబురావు కోర్టుకు వెళ్లారు. అయితే తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ అంబటి రాంబాబు అనుచరులు బెదిరించారంటూ పిల్లి బాబురావు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. గత ప్రభుత్వ హయాంలోనే పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో అంబటి రాంబాబు తమ్ముడు మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళిపై కేసు నమోదైంది. బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన స్థలంపై కార్మిక సంఘం నాయకుడు పిల్లి బాబురావు కోర్టుకు వెళ్లారు. అయితే తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ అంబటి రాంబాబు అనుచరులు బెదిరించారంటూ పిల్లి బాబురావు పోలీసులకు కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో అంబటి రాంబాబు తమ్ముడు మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరాస్వామి, మాజీ మంత్రి అంబటి రాంబాబు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న అంబటి మురళిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన స్థలం అంబటి రాంబాబు అతని తమ్ముడు మురళి సేల్ డీడ్ జరిగిందని దాన్ని రద్దు చేయాలి అని చెప్పి కార్మిక సంఘ నాయకుడు పిల్లి బాబురావు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాంట్లో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పలుమార్లు తనను అంబటి రాంబాబు అతని తమ్ముడు మురళి తనను బెదిరించారని చెప్పేసి గతంలో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం దీని మీద కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టును ఆశ్రయించి జరిగింది పిల్లి బాబురావు. దీంతో హైకోర్టు ఆదేశాలతోటి నగరం పాలెం పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి మురళి మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ హైకోర్టు ఆదేశాలతోటనే మేము కేసు నమోదు చేస్తామని చెప్పేసి నగర పాలకులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జూట్ మిల్లు వ్యవహారం మాత్రం కీలక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జూట్ మిల్లు వ్యవహారంలో మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాల నరేంద్ర పలుసార్లు మాత్రం నగరపాలక సంస్థకి కూడా ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా దీని మీద కూడా జూట్ మిల్లు ఏదైతే ఉందో గ్రీన్ కేస్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి ఆ స్థలంలో దానికి సంబంధించి కూడా వ్యవహారంలో కూడా చూస్తుంటే మాత్రం ఇది ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు మాత్రం అక్కడ పనులు నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని అంతా మాత్రం గ్రీన్ కేస్ అపార్ట్మెంట్ జూట్ మిల్లు వ్యవహారంలో మాత్రం దీని మీద కూడా కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకుంటుంది. ఆ ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.